యాజ్ ఏ వైఫ్ అండ్ హస్బెండ్గా మాకు క్వాలిటీ ఆఫ్ టైం ఉంటేనే మా రిలేషన్ బాగుంటుంది కదా. హాలిడే అంతా ఏం లేదనమాట, రిలాక్స్గా మీకు నచ్చినప్పుడు లేకండి, ఏం ఫుడ్ పెట్టారో చూసుకోండి, తినండి, పిల్లల్ని ఆడించుకోండి అంతే. హోటల్ వ్యూ ఎలా ఉంటుందో చూపిస్తాను బయట నుంచి, రండి. నాకు మెయిన్ మీల్ కన్నా ఎగ్జైట్మెంట్ డిజర్ట్స్ మీద ఉందన్నమాట. ఇప్పుడు రేర్గా తింటాను. సో ఈ రోజు అయితే రిసార్ట్లో సెకండ్ డే అండి. సో మేము హాలిడే ఎలా ప్లాన్ చేసుకున్నామంటే, నాకు చైతన్యకి కొంచెం ప్రైవేట్ టైం ఉండాలి, అట్ ద సేమ్ టైం సమ్యాన్ కూడా చాలా ఎంజాయ్ చేయాలన్నమాట. సో ఈరోజు సమ్యాన్ ఏం చేస్తాం అంటే, ఇక్కడ కిడ్స్ క్లబ్ ఉంది. సో సమ్యాన్ కిడ్స్ క్లబ్లో లీవ్ చేసి చైతన్య నేను మిగతా అంతా స్పెండ్ చేద్దాం అని అనుకుంటున్నాం అనమాట. సో ఫస్ట్ అయితే సమ్యాన్ని కిడ్స్ క్లబ్లో లీవ్ చేసేద్దారండి. సమ్యాన్, హాలిడే ఎలా ఉంది ఇప్పుడు వరకు? చాలా బాగుంది. థ్యాంక్ యూ సమ్యాన్. కిడ్స్ క్లబ్కి వెళ్దామా? లెట్స్ గో. ఇప్పుడు సమ్యాన్ అయితే హ్యాపీగా ఎంజాయ్ చేస్తాడు. సెక్యూర్డ్ ఏరియా అండి, ఇక్కడ ఒక మనిషి ఉంటున్నారు, వాళ్ళు చూస్తున్నారనమాట. సో మనం ప్రశాంతంగా మనం ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు చైతన్య నేను అయితే చక్కగా వెళ్ళి పూల్ బార్లో ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాం. పూల్ బార్ దగ్గర కూడా స్నాక్స్ డ్రింక్స్ అన్నీ ఉంటాయి. ఒక మాక్టైల్ తెచ్చుకొని హాయిగా కూర్చుంటాం, కాసేపు మాట్లాడుకోవడానికి వస్తుంది, కొంచెం రిలాక్స్ అవ్వడానికి వస్తుంది కదా. సో ఇండియాలో అనుకోండి, అమ్మమ్మ నాన్నమ్మ ఇల్లులు ఉంటాయి, మా అమ్మ దాన్న చూసుకుంటారు పిల్లల్ని. సో మాకు చైతన్యకు కొంచెం టైం దొరుకుతుంది కదా యూజువల్గా ఇండియాలో. కానీ ఇక్కడ అలాంటి పరిస్థితి లేదు కదండి. మేము ఎప్పుడో ఇండియాకి వెళ్తాం, ఇక్కడ ఎవరు చూసిన వాళ్ళు ఉండరు. వాడు ఎంగేజ్ అవ్వాలి, మాకు కొంచెం టైం ఉండాలి. యాజ్ ఏ వైఫ్ అండ్ హస్బెండ్గా మాకు క్వాలిటీ ఆఫ్ టైం ఉంటేనే మా రిలేషన్ బాగుంటుంది కదా. సో ఆ ఉద్దేశంతో అయితే ఇలా ప్లాన్ చేసుకున్నాం అనమాట. ఇది అంటాలియా ఏరియా అండి, టర్కీలో. ఇలాంటి రిసార్ట్స్ చాలా ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ టైం కాబట్టి మేము ఇది ఎక్స్ప్లోర్ చేసాం. సో నెక్స్ట్ ఇంకోటి అలా ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇది యూరోపియన్స్కి బెస్ట్ హాలిడే స్పాట్ అండి. అది ఎందుకో కూడా మీకు చెప్తాను. ఫస్ట్ అయితే వెళ్ళి కూల్ డ్రింక్ తెచ్చుకుందాం. సో ఇద్దరం అయితే నచ్చిన డ్రింక్స్ అయితే ఆర్డర్ చేసుకున్నామండి. ఇంకా పూల్ దగ్గర ఎండ్ బాగా వస్తుంది అనమాట. అక్కడ కూర్చొని ప్రశాంతంగా కూర్చుందాం. కాసేపు అయితే అలా కూర్చొని అలా కబుర్లు చెప్పుకున్నాం. ఈలోపు సమ్యాన్ క్లబ్ కూడా అయిపోయింది అనమాట. 12:30 to 2:30 పాజ్ చేస్తారనమాట. లంచ్ ఉంటుంది ఇక్కడ, లంచ్కి తీసుకెళ్తున్నాం అనమాట. సమ్యాన్ నేను చైతన్య లంచ్ ఎంజాయ్ చేసి మళ్ళీ కావాలంటే కిడ్స్ క్లబ్ దింపుతాం. సో ఇలా ఎక్కడ పడితే అక్కడ స్నాక్స్ ఉంటూనే ఉంటున్నాయండి. ఫ్రూట్స్, ఆల్మండ్ కుకీస్, నట్స్తో కుకీస్, పిస్తాషూ కుకీస్ అనమాట. హాలిడే అంతా ఏం లేదనమాట, రిలాక్స్గా మీకు నచ్చినప్పుడు లేకండి, ఏం ఫుడ్ పెట్టారో చూసుకోండి, తినండి, పిల్లల్ని ఆడించుకోండి అంతే. ఫుల్ చిల్ అనమాట. లంచ్లో ఏమున్నాయి చూద్దారండి. సమ్యానేమో ఇండిపెండెంట్ బాయ్ అయిపోయాడండి. మీరు వీడియో చేసుకోండి, నేను కావాల్సినవి తీసుకొని తింటానని చెప్పాడు. సో వాడికి నచ్చినవి వాడు వదిలేస్తున్నాను అనమాట. ఏం తింటాడో వాడి ఇష్టం. ఇది బీఫ్ లివర్ అంటండి, కొంచెమే రెడీ అవుతుంది. అక్కడ చూడండి ఫ్రెష్గా రెడీ చేస్తున్నారు అనమాట. అలాగే నెక్స్ట్ వచ్చి ఫిష్ ఫిలెట్, టమాటోస్, మన బజ్జీ మిర్చి అనమాట, ఆనియన్స్, ఇవి రోస్ట్ చేసిన ఆనియన్స్. ఈ సెక్షన్ వచ్చి యాజ్ యూజువల్ అనమాట, ఎవ్రీడే ఉన్నట్టే చీజెస్ రకరకాలు, బ్రాకోలీ కర్రీ, స్టిర్ ఫ్రైడ్ చికెన్, వెజిటబుల్స్, ఆకు తాలింపు ఏదో పెట్టారు, బీన్స్ తాలింపు, ఇలా కర్రీస్, కొంచెం జుకినీతో వాటితో చేసిన సాలెడ్స్ అనమాట. సో ఇవన్నీ కూడా యూరోపియన్స్ ఎక్కువ ఇష్టపడుతున్నారండి. ఇది ఏంటి అంటే మనకి యూకే కానీ యూరప్ కానీ మా అందరికీ కూడా ఒక మంచి లగ్జరీ ఫీలింగ్ ఇచ్చే హాలిడేస్. మేము పౌండ్స్లో సంపాదిస్తున్నాం కాబట్టి మంచి రేట్లో మాకు ఇక్కడ దొరుకుతున్నాయి అన్నమాట. సో అన్ని ఫెసిలిటీస్ ఉండే మంచి స్టార్ హోటల్ అకామిడేషన్తో లోపల చూసరికి ఫెసిలిటీస్ అన్ని ఎవ్రీథింగ్ ఉన్నాయండి. పిల్లలకి క్లబ్స్ ఏంటి, ప్రైవేట్ బీచెస్, అలాగే స్విమ్మింగ్ పూల్, ఫుడ్ ఆల్ ఇన్క్లూజివ్ అనమాట, ఎవ్రీథింగ్ వాట్ నాట్. సో మా లాంటి వాళ్ళకి అక్కడ యూకేలో ఉన్న వాళ్ళకి కానీ యూరోప్లో ఉన్న వాళ్ళకి ఇక్కడ మంచి బెస్ట్ హాలిడే డెస్టినేషన్ అనమాట. ఇలాంటి చాలా రిసార్ట్స్ ఉన్నాయి ఇక్కడ. చీజెస్, సాలెడ్ సెక్షన్ ఎవ్రీ టైం లంచ్ అయినా డిన్నర్ అయినా ఒకటే ఉంటున్నాయండి. మెయిన్ కోర్స్ మారుతుంది అనమాట. మెయిన్ కోర్స్లో రైస్, ఫ్రైడ్ రైస్ అనమాట. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి, బటర్తో కుక్ చేస్తున్నారు. అక్కడక్కడ చిల్లీస్ కావాలంటే తీసుకొని తింటే చాలా బాగుంది. కర్రీ అండి, ల్యాంబో బీఫో నాకు తెలియట్లేదు, చిల్లీస్, ల్యాంబో టమాటోస్, కర్రీస్ చాలా బాగుంటున్నాయండి. వీళ్ళు బేస్ చాలా ఆకుకూరలు, వెజిటబుల్స్ వేస్తున్నారు, ఫైబర్ రిచ్ అనమాట. వంకాయతో ఒక రెసిపీ చేస్తారండి, చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. వంకాయ మన వంకాయ టమాటోస్ లాగా, కానీ కర్రీ డిఫరెంట్గా ఉంటుంది. ఇందులో మీట్ కూడా వేస్తారు. చికెన్ కర్రీ, టమాటో, క్యారెట్స్ ఇవన్నీ వేసి చేశారు, బాగుంది. ఇది కూడా, ఇది మ్యాష్ పొటాటో, చికెన్ డ్రమ్ స్టిక్స్. బేసిక్గా ఇది నాన్, లోపల స్టఫ్ చేసి ఉంటుంది అనమాట, ఆనియన్, చీజ్ ఇవన్నీ. ఇది కూడా చాలా బాగుంటుంది. అగైన్ ఇంకొక వేరియేషన్లో చికెన్ కర్రీ. ఇది పాస్తా, ఇది స్పగెటీ. టమాటో సాస్ సపరేట్గా ఇచ్చారు, మనకి ఎంత కాస్ట్ అంతా వేసుకోవడమే. డిజర్ట్స్ ఏంటంటే చాలా వేరియేషన్ ఉన్నాయి చూసారా, డిన్నర్లో నేను చూపించాను, అవే పెట్టాడు చాలా రకాలు. బక్లావా, కేక్స్లో చాలా రకాలు ఉన్నాయండి. డిజర్ట్స్ ఇష్టం ఉన్న వాళ్ళు అయితే హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. బేసిక్గా నేను సమ్యాన్ అంత ఎక్కువ తిను, సమ్యాన్ చూడడానికి తీసేసుకుంటాడు కానీ తినడు అనమాట. సో బట్ డిజర్ట్స్లో చాలా వేరియేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం టర్కీలో ఉన్నాం కదా, అదే మనం యూరోప్లో ఉన్నాం అనుకోండి, ప్రిడామినెంట్ పోర్క్ అండ్ బీఫ్ ఉంటాయి, అవి మనం తినాం. ఓన్లీ చికెన్ ఐటమ్ ఎక్కడో ఒకటి ఉంటుంది, ఏరుకుంటే కానీ దొరకదు. సో ఇక్కడ అలా కాకుండా ఇది కొంచెం ఏంటంటే మోస్ట్లీ చికెన్ ఐటమ్సే ఉంటున్నాయండి.
ఒక్కటే బీఫ్ ఐటమ్ ఉంది. సో మాకు హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. మేము ఎప్పుడు చూసుకున్నా హోటల్లో అమ్మ మనకి ఏమైనా చికెన్ ఐటమ్ ఉందా, ఫిష్ ఐటమ్ ఉందా అని చూస్తున్నాం. చికెన్ ఫిష్ ఐటమ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. సమ్యాన్ కూడా ఫిష్ బాగా తింటాడనమాట. సో మాకు బాగుంది ఇక్కడ. సో చూపించాను కదా, ఇప్పుడు నేను ఏం తీసుకుంటాను అంటే తందూరి ఫిష్. సాలెడ్స్ అయితే చాలా బాగున్నాయి అనమాట. ఫుడ్ ఏమీ లేకపోయినా సాలెడ్స్తో కూడా తినేయచ్చు, అంత టేస్టీగా ఉన్నాయి వీళ్ళు సాలెడ్స్. స్టార్టర్స్లోకి నేను చికెన్ సాలెడ్స్ తీసుకున్నానండి. సో నేను బయటకు వచ్చినప్పుడు ప్రిడామినెంట్గా స్టార్టర్స్తోనే 75% కడుపు నింపేసుకుంటానండి. లాట్ ఆఫ్ సాలెడ్స్తో చికెన్ ఫిష్ తినేస్తాను. సో నాకు బాగా ఇంకొంచెం ఏమైనా ఆకలి ఉందంటే కొంచెం రైస్ పెట్టుకొని ఇంకా ఏదైనా కర్రీస్ అయినా ట్రై చేస్తాను అనమాట. నాకు మెయిన్ స్టార్టర్స్తో ఈ సాలెడ్ పెట్టుకొని తినడం అంటే చాలా నచ్చుతాయి. వీళ్ళ లంచ్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే మంచి మంచి ఫెర్మెంటెడ్ ఫుడ్స్ ఉన్నాయన్నమాట. టర్కీ అంటేనే మనకు తెలుసు కదా, ఆలివ్స్ అవి చాలా బాగుంటాయి. ఇంకొకటి ఏంటంటే మనకి చికెన్ ఇదంతా కూడా చప్పగా ఉంటుంది అనమాట. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే చిన్న చిన్న పచ్చిమిరపకాయలు అనమాట, పచ్చిమిరపకాయలు ఇస్తున్నారు. ఇదిగోండి ఇలా ఉంటుంది పికిల్డ్ పచ్చిమిరపకాయ, చిన్నది కొంచెం కారంగా ఉందన్నమాట. సో ఈ ఫుడ్ కొంచెం చప్పగా ఉన్నా సరే మనం ఈ కారంగా ఉన్న పికిల్డ్ పచ్చిమిరపకాయని నంచుకుని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. మాకు బాగా నచ్చుతుంది. మధ్యాహ్నం అయితే చక్కగా లంచ్ అయిపోయాక రెస్ట్ తీసుకున్నామండి. చాలా థింగ్స్ ఉంటాయి కదా కింద, కానీ ఏంటంటే మాకు లగ్జరీ, నాకు మధ్యాహ్నం పడుకోవడం అంటే చాలా చాలా ఇష్టం అనమాట. సమ్యాన్కి ఏంటంటే 9 to 5 కిడ్స్ క్లబ్. సో సమ్యాన్ కిడ్స్ క్లబ్లో పెట్టేసాను, ఇప్పుడే పికప్ చేసుకుంటున్నాం అనమాట. 5 o'clock అయింది. అక్కడ ఏవో డ్రాస్ చేశాడంట. సోలార్ సిస్టమ్ అండ్ గెలాక్సీ. ఓ వావ్. ఏ డ్రింక్ కావాలి? ఇదా 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 ఇదా? ఓకే. నీ డ్రెస్కి మ్యాచింగ్ సమ్యాన్. గ్రీన్ గ్రీన్ ఎల్లో ఎల్లో. ఒలిపోద్ది. బాగుందా టేస్ట్? కింద ఏంటి అంటే స్నాక్స్ సెక్షన్లో మనకు ఫ్రెంచ్ ఫ్రైస్ అండ్ దెన్ చీజ్ బర్గర్స్ పెట్టారనమాట. మనం అవి తినాం కాబట్టి జస్ట్ ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా తిన్నాం, సమ్యాన్ కూడా తిన్నాడు. సో అక్కడ నుంచి వచ్చేసాం. ఇక్కడ కాఫీ బార్ ఉంటుంది, కాఫీ తీసుకుందాం. టర్కీస్ టీ కూడా చాలా బాగుంటుందండి. జస్ట్ టీ గాష్నే ఇస్తారు కానీ చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. కొంచెం టీ కాఫీ ఏదైనా రిఫ్రెష్మెంట్ తీసుకొని అప్పుడు బయలుదేరుతాం. బయట వర్షం పడేలా ఉంది, దట్స్ ఫైన్. ఎలా అయితే అలా ఎంజాయ్ చేద్దారండి. ఇక్కడ ఓన్లీ కాఫీసే ఉంటాయండి. మన రకరకాల కాఫీస్, ఐస్డ్ కాఫీ, హాట్ కాఫీ ఆర్ ఎనీ టర్కిష్ కాఫీస్, ఇలా రకరకాలు ఉంటాయన్నమాట. నేనైతే ఇవాళ వెనీలా ఐస్డ్ కాఫీ తీసుకుందాం అనుకుంటున్నాను. చైతన్యకి ఏంటంటే ఒక షార్ట్ ఎక్స్ప్రెసో పడిపోవాలన్నమాట స్ట్రాంగ్గా. సో చైతన్య ఏంటంటే ఎక్స్ప్రెసో తీసుకుంటున్నాడు, నేను వెనీలా ఐస్డ్ కాఫీ తీసుకుంటాను. సో ఇద్దరు అయితే కాఫీ ఎంజాయ్ చేసి అప్పుడు చూద్దామండి. బయట కొంచెం వెదర్ ఏంటంటే చల్లగా ఉంది, వర్షం పడేలా ఉంది, కానీ చాలా దగ్గరే అంటున్నారు కదా. అసలు ఎలా ఉంటుందో చూసి వస్తే కావాలంటే రేపు సన్నీగా ఉన్నప్పుడు పొద్దున్నే కూర్చోవచ్చు అక్కడ. సో యాక్చువల్గా ఏంటంటే చిన్న మన ప్లాన్లో చేంజ్ అనమాట. సో ఆల్మోస్ట్ 5 o'clock అయిపోయింది కదా, ఇప్పుడు ఎందుకు వెదర్ బాగాలేదు అని చెప్పారు వాళ్ళు. సో ఖచ్చితంగా ట్రావెల్కి వచ్చినప్పుడు వాళ్ళు చెప్పిన మాటలు వినాలి. సో ఇప్పుడైతే వెళ్ళట్లేదు అనమాట. మీకు సరదాగా ఇక్కడ హోటల్లో లాబీ అంతా చూపిస్తూ ఉంటాను. రేపు వెళ్దాం, అక్కడైతే స్నాక్స్ బార్ కూడా ఉంటుందంట. రేపు మధ్యాహ్నం మనం కొంచెం అంత సమయం అంతా సార్ట్ అయిపోయాక వెళ్తే హ్యాపీగా అక్కడ రిలాక్స్ అయ్యి ఎండలో కూర్చొని స్నాక్స్ తింటూ ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడైతే లాబీ అండి, మనం 5th floorలో అనమాట మన రూమ్ వచ్చి. ఇది కింద వచ్చి రిసెప్షన్ అనమాట. రిసెప్షన్ వ్యూ కూడా చాలా బాగుంటుందండి. ఇదంతా కూడా ఈవినింగ్ లైవ్ మ్యూజిక్, మీకు నైట్ చూపిస్తానులేండి. ఇక్కడ లైవ్లో పాటలు పాడుతూ ఉంటారు, డ్యాన్స్ చేసేవాళ్ళు ఆడతారు, ఆడేవాళ్ళు ఆడతారు, ఇంక చిన్న పెద్ద ఏం లేకుండా ఎంజాయ్ చేస్తారు. చాలా చాలా బాగా అనిపించింది. నేను రాత్రి మేము పడుకుని పోయాం అనమాట. ఏంటి సౌండ్స్ వినిపిస్తున్నాయని చెప్పి కిందకి వస్తే చాలా వైబ్రెంట్గా ఉంది. అయ్యో మిస్ అయిపోయేదు అని అనుకున్నాము. ఇవాళ నైట్ చూపిస్తానండి మీకు. ఇదంతా సిట్టింగ్ ఏరియా అనమాట. ఇక్కడే కావాలంటే ఇక్కడే కూర్చోవచ్చు, లేదు నేను బయట ఎంజాయ్ చేయాలి అని అనుకున్నాం అనుకోండి, బయటకు వెళ్తే మనకి బయట వ్యూ ఉంటుంది అనమాట. ఇక్కడ కూడా ఓపెన్లో సిట్టింగ్ ఏరియా ఉంటుంది, మ్యూజిక్ అలా ప్లే అవుతూనే ఉంటుంది అనమాట. ఇక్కడ నుంచి మంచిగా పూల్ వ్యూ అనమాట. ఇక్కడ నుంచి పూల్ వ్యూలో కానీ కింద స్నాక్స్ బార్లో కానీ ఎక్కడ కూర్చున్నా పైనుంచి కింద అంతా తిరుగుతున్నప్పుడు మీకు ఎన్ని మాక్టైల్స్ కావస్తే అన్ని ఇస్తున్నారండి, ఎన్ని ఐస్ క్రీమ్స్, స్నాక్స్ ఇలా పెడుతూనే ఉంటున్నారు. ఒకరోజు చాలా బాగా ఎక్సైటెడ్గా తింటున్నాం. సెకండ్ డే నుంచి ఏంటంటే మనకు తినబుద్ధి అవ్వట్లేదు అనమాట. కానీ ఇదంతా ఎంజాయ్ చేయాలంటే ఒక డ్రింక్ ఉండాలి అనుకుంటే హ్యాపీగా డ్రింక్ చేసుకొని, ఏదో ఒక డ్రింక్ తీసుకొని హాయిగా కూర్చోవచ్చు. ఏ పని అక్కర్లేదండి, అలా కూర్చొని చూస్తే చాలు, ప్రపంచాన్ని మర్చిపోతాం. ఆ వ్యూ అంతా పొల్యూషన్ ఏమీ లేదు. చూడండి, ఇలాంటి రిసార్ట్ అక్కడ కూడా ఒకటి ఉందన్నమాట. అన్ని రిసార్ట్సే ఉన్నాయి ఇదంతా ఏరియా కూడా. హోటల్ వ్యూ ఎలా ఉంటుందో చూపిస్తాను బయట నుంచి, రండి. ఎంట్రన్స్ వచ్చి ఇదన్నమాట. ఇటు సైడ్ ఏమో డిస్కో కూడా జరుగుతుందండి ఈ నైట్ టైమ్స్. ఇటు పక్క చాలా యాక్టివిటీస్ ఉంటాయి, లేదు అంటే ఇలా లోపలికి వెళ్ళడమే. ఇక్కడ నుంచి అదంతా కాదు, నేను ఇదంతా చూస్తాను హోటల్ అంతా నాకు బోర్ కొట్టింది అంటే ఇక్కడ నుంచి 5 minutes వాక్లో మనకి బీచ్ ఉందన్నమాట. సో సరదాగా వెళ్ళి నడవాలి అంటే మన బీచ్ రోడ్ వైజాగ్లో ఎలా ఉంటుంది అలాగే ఉందండి. చూస్తే నోటెల్, తాజ్ అవన్నీ ఉంటాయి చూసారా బీచ్ రోడ్లో. ఇలా స్లోప్గా
అలా అదే ఫీల్ ఉంది అనమాట. ఇలా కిందకి వెళ్తే బీచ్. హోటల్ లోపలే కాదు బయట కూడా చాలా బాగుందండి. బయట కూడా పూల్ ఉంది, పచ్చని మొక్కలు అనమాట. ఎటు చూసినా సరే ఇక్కడ మటుకు ఒక అట్రాక్టివ్ మొక్క ఎందుకో తెలియదు. నేను అంటాలీలో దిగినప్పటి నుంచి ఇక్కడ హోటల్కి వచ్చే దారిలో బస్సులో వచ్చాం కదా, ఎన్ని ఆరెంజెస్ ఉన్నాయండి. మనకి హైవే మధ్యలో ఉంటుంది చూసారా, మన పువ్వుల మొక్కలు వేస్తాం కదా, ఆ ప్లేస్లో ఎన్ని వందల ఆరెంజెస్ చెట్లు ఉన్నాయో. ఇక్కడికి వచ్చేస్తే ఇక్కడ కూడా ఆరెంజెసే ఉన్నాయి. ఎందుకో మరి ఇక్కడ ఆరెంజెస్ అంత స్పెషల్ నాకు తెలియట్లేదు. చెట్టు నిండా ఆరెంజెస్ ఒక 100-200 ఉండుంటాయి చూడండి. ఎటు తీసిన ఆరెంజ్లే, చూడడానికి కన్నులు విందగా ఉంది అసలు. సో ఆరెంజెస్ చూడడానికి అయితే చాలా బాగున్నాయి. కింద అయితే బోల్డ్ పడి ఉన్నాయి అనమాట. ఒకటి బాగుంటుందేమో అని చెప్పి తీసి సమయాన్ని నేను టేస్ట్ చేసాం. కొన్ని విత్తనాలు కూడా కలెక్ట్ చేసాం మా ఇంట్లో వేసుకుందాం అని చెప్పి. చూస్తే పుల్ల రొడ్డుగా ఉంది. డజంట్ మ్యాటర్ అండి, పుల్లగా ఉందా తీగా ఉందా కదా, చూస్తేనే మనిషికి ఎంత రిలీఫ్గా ఉందో. కావాలంటే ఏదైనా చేసుకోవచ్చు, పులుపుతో కావాలి నిమ్మకాయ నీళ్ళు కలుపుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ చూడడానికి అయితే చాలా అందంగా ఉందన్నమాట. సో చాలా అంతా తిరిగామన్నమాట. వాళ్ళు బీచ్కి వెళ్దాం అనుకున్నా, వెళ్ళలేకపోయాం కదా. సో ఫైనల్గా అయితే డిన్నర్ దగ్గర ల్యాండ్ అయ్యాం. డిన్నర్లో ఇవాళ డిజర్ట్స్ చాలా బాగున్నాయండి, అలాగే ఐటమ్స్ కూడా ఉన్నాయి, చూద్దామండి. ఇది ఏంటంటే తందూరి ఫిష్ అండి, కొంచెం టమాటోస్తో సాటే చేశారనమాట. మీట్ డోనర్ మనం బ్రెడ్లో పెట్టుకో తినేలాగా. ఇది గ్రిల్ ఫిష్ విత్ టమాటోతో సాట్ చేశారనమాట. అలాగే డోనర్లోకే సాస్ అంటది. ఇవి వీళ్ళ స్పెషల్ రైస్ అండి, ఇది మట్టు ట్రై చేయాలి. మస్ట్ అండ్ షుడ్గా హాట్గా ఉంది, లాట్ ఆఫ్ వెజిటబుల్స్ అనమాట. సో వీళ్ళ రైస్ చూసారా కొంచెం లావుగా బార్లీలా ఉంటాయన్నమాట. ఇది కూడా ఒక సాస్ అనమాట, చీజీ సాస్తో మీట్ కర్రీ అండి. ఇది అయితే ప్రతి దాంట్లోనే ఉంటుంది కదా రైస్. ఇది బెగ్ బీన్స్, ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్ సాటే చేసి సమ్ వెజిటబుల్స్తో అనమాట. మ్యాష్ పొటాటో, ఇది కూడా మీట్ డిష్, దాంతో కొంచెం మష్రూమ్స్ అనమాట. ఆబర్జిన్ కర్రీ, ఖీర్లా ఉంది. ఇది కాదు, చికెన్ విత్ చీజ్తో ఏదో కొంచెం లజానియా లాంటిది. ఇది యాజ్ యూజువల్ స్పెగెటీ విత్ టమాటో ప్యూరీ. ఈరోజు మెయిన్ హైలైట్ నాకు అనిపించేవి ఏంటంటే చాలా డిజర్ట్స్లో వేరియేషన్ ఉందండి. కునఫే, ఇవి బక్లావాస్, ఇది ఉంచేసరే కజ్జికాయలాగా లోపల కోవా లాంటిది ఉంటుంది. ఇది కూడా చాలా బాగుంటుందండి. చూడండి, ఇది కాజాలాగే చాలా బాగుంటుంది అనమాట. బాదుషా లాగా ఫ్రెష్గా వేడివేడిగా ఉన్నాయి. ఇది కూడా చాలా బాగుంటుందండి. ఇది స్టీమ్ చేసిన మనకి ఉండ్రాల్లాగా అనమాట, బాగుంటుంది. ఇది కూడా కాజాల్లోనే డిఫరెంట్ వేరియేషన్స్. ఇవి కూడా బక్లావాస్ కదా. నాకు మెయిన్ మీల్ కన్నా ఎగ్జైట్మెంట్ డిజర్ట్స్ మీద ఉందన్నమాట. ఇప్పుడు రేర్గా తింటాను, నాకు బాగా మనసుకు నచ్చినవి ఉన్నాయి అంటే ఆ రోజు బాగా వాయిస్తానమాట. చూడండి, ఇన్ని డిజర్ట్స్ నేను ఎప్పుడు తిన్నా మీరు చూసుంటారు. తిన్నానో తెలియదు కానీ చూస్తున్నాను. ఫస్ట్ ఇదైతే కాజాలా ఉంది చూసారా, భలే ఉంది, బాగుంది. కజ్జికాయలా ఉంది కదా, ఇది ఎలా ఉందో చూద్దాం. మళ్ళీ పొంగడం, మళ్ళీ దివాళీకి చేసుకుంటాం చూసారా, పొంగడాలు వేస్తాం. పొంగడాలు ఈ షేప్లో వేసాను. సో హోప్ మీ అందరికీ వ్లాగ్ నచ్చుతుందని అనుకుంటున్నానండి. చాలా ఇంట్రెస్టింగ్ కంటెంట్ అయితే రాబోతుంది అనమాట. సో ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. బాయ్.